జోగులాంబ గద్వాల్ జిల్లా స్థానిక కార్యాలయంలో సిఐ హనుమంతు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వివాహం చేసుకుందామంటూ ప్రేమికుడు పట్టుబట్టడంతో ఆ మహిళ తన తండ్రి సోదరుడితో కలిసి అతన్ని పథకం ప్రకారం అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల కిందట గద్వాలకు చెందిన యువకుడు శ్రీనివాసులు హత్యకు గురి కావడం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు స్వాతితో పాటు ఆమె తండ్రి సోదరుని జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల్ సిఐ హనుమంత్ మంగళవారం నిందితులను చూపి కేసుని వివరాలు వెల్లడించారు. ఇద్దరికి కుటుంబాలున్న శ్రీనివాసులు స్వాతిని కూడా పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి ప్రారంభించాడు. అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టలేని స్వాతి తండ్రి సోదరుడితో చర్చించి ప్రియుని చంపేందుకు పథకం వేసింది. శనివారం తనతో పాటు మార్కాపురం రమ్మని చెప్పడంతో శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నాడు. స్వాతి ఆమె తండ్రి వెంకటరెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి ఇంటి పై అంతస్తులోకి శ్రీనివాసులు తీసుకెళ్లి హత్య చేశారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహాన్ని నల్లమల్ల అడవిలోకి తీసుకెళ్లి కాల్ చేశారు. శ్రీనివాసులు భార్య ఈ నెల 18న గద్వాల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా శ్రీనివాస్ హత్య ఉదాంతం వెలుగులోకి వచ్చింది. గద్వాల్ పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పోలీసు సిబ్బందితో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చేరుకొని అక్కడ పోలీసులు వైద్యుల సహాయంతో మృతదేహాన్ని కాల్చిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసులో స్వాతితో పాటు ఆమె తండ్రి సోదరుని అదుపులోకి తీసుకొని గద్వాలకు తీసుకొచ్చారు. లోతుగా విచారించేందుకు పోలీసులు కస్టడీకి అప్పీల్ చేస్తామని సిఐ హనుమంత్ చెప్పారు. కేసును ఛేదించిన గద్వాల్ పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, కేటిదడ్డి ఎస్ఐ బాల వెంకటరమణను సిబ్బందిను అభినందించారు. ర్యాంకో కన్స్ట్రక్షన్స్ పనిచేస్తూ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడనే కిరాయికి ఉంటూ అక్కడనే ఉంటున్నారు. అయితే వీళ్ళ అక్క అయినటువంటి స్వాతి వల్లెల స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు మార్కాపురంలో ఉంది, అత్త వాళ్ళ ఉంది యాచవరంలో ఉంది. కాబట్టి ఈమె శంషాబాద్లో ఉందనగర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి గుంటూరు ప్యాసింజర్ వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఆమె అదే ట్రైన్ ఎక్కుతుంది. అది ఎక్కి రావడము మళ్ళీ పోయేటప్పుడు అదే ట్రైన్లో పోవడం జరుగుతుంది. ఈ క్రమంలో దాదాపు 2 నెలల క్రితం ఆమె ఒకరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో అక్కడ మార్కాపురంలో ఎక్కిన తర్వాత ఈ మధ్యలో పెట్టిన తర్వాత మన గద్వాలో ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో నల్లమల్ల సాగర్లో మొత్తం పోవడంతో అక్కడ నుంచి వీళ్ళు మైగ్రేట్ అయినారు. వీళ్ళు మార్కాపురంలో ఉంటున్నారు. సుమాబట్టి వీళ్ళు చూసి అక్కడ విచారణ తెలిస్తే దాన్ని పట్టుకుని మేము వచ్చేసి మార్కాపురంలో వీళ్ళ ఇల్లును ఉంది ఇన్ఫార్మర్స్ ద్వారా కనుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు డోర్ కొడితే ఈ బాబు ఏవనైనటువంటి చక్రపాణి రెడ్డి గారు బయటకు వచ్చేసి విషయం నేను చెప్తే, సార్ నాకు అర్థమైంది, మా పోలీస్ స్టేషన్ పెద్దారా వీడు, అక్కడికి వెళ్తే నేను చెప్తాను సార్ ఇంటికాడ ప్రాబ్లం అవుతుందంటే సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత విషయం మొత్తం చెప్పిండు. అయితే ఆ నేరంలో వాళ్ళ అక్క వాళ్ళ నాన్న పాల్గొన్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా అదే పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించిన తర్వాత తేలింది ఏమిటంటే వాళ్ళ అక్క వాళ్ళు ప్రకాశం జిల్లాలోని